హాయ్ ఫ్రెండ్స్, మనం చికెన్ బిర్యానీ కోసం 1 కిలో చికెను 50 గ్రాముల లెక్కన కొట్టించుకొని ఒక్కో పీసు బాగా కడిగి అందులో మనం కలర్ అవి వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం టమాటా, ఆనియన్, పట్టా మొగ్గ, పచ్చిమిరపకాయలు బాగా ఇవి మొత్తం రెడీ చేసుకొని పక్కన ఉంచుకుందాం. తర్వాత ఒక గిన్నె, దాంట్లో సరిపడా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఏలక్కాయలు, బిర్యానీ ఆకు, మనం ముందుగా తీసుకున్న మసాలా అన్నీ వేసి దాంట్లో సరిపడా ఆనియన్స్ వేసి అవి మనం బాగా దోరగా వేగినాక మనం ఈ విధంగా అయితే కలిపెట్టాలి. తర్వాత అందులోకి పచ్చిమిర్చి మనం ముందుగా చీల్చుకున్నటివి అవి వేసి బాగా మనం కొద్దిగా దోరగా వేగేదాకా చూసారు ఫ్రెండ్స్. ఈ విధంగా వేగిన తర్వాత అందులో వెల్లుల్లి, అల్లం పేస్టు అన్నీ వేసి ఈ విధంగా బాగా మనం కలిపెట్టిన తర్వాత ఈ మసాలా అయితే మనం బాగా వేగనిచ్చి అందులో టమోటా, ముందుగా తరిగి పెట్టుకున్న టమోటా వేసి ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మనమైతే దోరగా వేగనివ్వాలి. ఎందుకంటే ఎక్కువసేపు వేగినందువల్ల మనకి పచ్చి వాసన మసాలా అనేది రాదు. దీంట్లోకి కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుంటాం. కొత్తిమీర అండ్ పుదీనా ఈ యాడ్ చేసిన తర్వాత మసాలా అయితే మనకి దోరగా అయితే వేగిన తర్వాత మనం ఇందులో ముఖ్యంగా బియ్యం దేంతో అయితే మనం తీసుకుంటామో దాంతో 1.5 కప్పు మనం వాటర్ అయితే తీసుకుంటాం. నేను కిలో డబ్బాతో తీసుకున్నాను కాబట్టి కిలోకి 1.5 డబ్బా వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. ఈ ముందుగా కొలుచుకున్న వాటర్ని మనం ఆ బిర్యానీ దబాలో అయితే చికెన్ వేసేసి దానికి చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా చికెన్ ముందుగా తడిపి పెట్టుకోవడం వల్ల మనకైతే ముక్క అయితే టేస్ట్గా అయితే ఉంటుంది. అవన్నీ వేసుకుని దాన్ని సరిపడా మిరప్పొడి, సాల్ట్ ఉప్పు బాగా యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఈ బిర్యానీ ప్రిపేర్ చేసేది స్టవ్ మీద ఫ్రెండ్స్. ఆ స్టవ్ మీద ఎట్ట చేస్తారు అనేది లాస్ట్లో మీకు చూపిస్తాను. ఈ విధంగా ముక్కలు ఒక్క రవ్వ కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లోకి అయితే మనం ఉప్పు ముందుగా తీసుకున్నాం కదా, మనం వాటర్ కొలిచి పెట్టుకొని ఆ వాటర్ని అయితే పోసేసి బాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసి చూసారా ఫ్రెండ్స్, మనం వాటరు ఆ చికెను వేసి కొత్తిమీర దాంట్లో వేసుకొని, అంటే స్మెల్ పర్పస్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. దాని మీద మూత పెట్టేసి ఆ ఎసురు తెల్లిన దాకా మనం ఉండించుకోవాలి. ఇవి స్టవ్ మీద కాబట్టి మనం ఈ బొగ్గులు ముందుగా తీసుకొని ఒక పొయ్యి మీద దాన్ని పెట్టేసి మనం బాగా నిప్పులు పడేదాకా దాన్ని అయితే చూసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి బాగా తెల్లిన తర్వాత, అంటే ఎసురు తెల్లిన తర్వాత దాంట్లోకి కస్తూరి మెంతాకు యాడ్ చేసుకొని కొద్దిగా ధనియాల పొడి. ఈ ధనియాల పొడి కస్తూరి మెంతాకు వల్ల ఏంటంటే బిర్యానీ అనేది మనకి స్పైసీగా ఉంటుంది. మనకి కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, అంటే ఉప్పు కారాన్ని బ్యాలెన్స్ చేసేదానికి టేస్టింగ్ సాల్ట్ మనం యూజ్ చేస్తాం. తర్వాత ముందుగా మనం నానబెట్టిన బియ్యాన్ని తీసుకొని ఉడికిన, అంటే ఆ తెల్లిన వాటర్లో అయితే బియ్యం వేసేసుకున్న తర్వాత కొద్దిగా, అంటే బియ్యం మెయిన్ మనం పాటించాల్సింది ఏంటంటే బియ్యాన్ని మనం ఎక్కువ మిక్స్ చేస్తే బియ్యం అనేది బ్రేక్ అయిపోతాయి రైసు. సో ఫ్రెండ్స్, జస్ట్ ఊరికే మనం మూవ్ చేసి వదిలేయాలి. చూసారు ఫ్రెండ్స్, మనం ముక్కల భాగం ఉడికితే చాలు రైసు. తర్వాత మనం కొద్దిగా వాటర్ ఉండగానే మనం దమ్ వేసేసామంటే మనకి
బిర్యానీ అయితే పొడి పొడిగా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎసురు బియ్యం ఉడికేకుంది ఏంటంటే ఎసురు పలచబడిపోతాయి. చూసారు ఫ్రెండ్స్ ఎంత చక్కగా వస్తున్నాయో. దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నిప్పులు జస్ట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. దీనికి దమ్ము వేసే సమయం వచ్చింది. ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీర వేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ ప్లేట్ మీద వేసేసి ఒక 20 minutes మనం అలా వదిలేస్తే మనకి స్పైసీ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. మనం వేసేది స్టవ్ మీద కాబట్టి దాని మీద కొద్దిగా మంట వేసుకుంటే ఇంకా మనకి బాగా చూడండి ఫ్రెండ్స్, దమ్ అయితే అయిపోయింది. మనకి బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారుగా ఫ్రెండ్స్, పొడి పొడిగా. దీన్ని మనం ఒక హాట్ బాక్స్లో కానీ లేదా ఇదే విధంగా కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది మా వేగూర్ స్టైల్ బిర్యానీ. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.